ఇక ఇంటర్ స్టేట్ కార్ల దొంగల ముఠాను అరెస్ట్ చేశారు హైదరాబాద్ పోలీసులు. దొంగిలించిన కార్లను అమ్ముతూ ఉండగా అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటి వరకు మొత్తం 35 కార్లను ఎత్తుకు వెళ్లారు. అందులో 13 కార్లను పోలీసులు సీజ్ చేశారు. ఈ ముఠాపై మన రాష్ట్రంతో పాటు యూపీ, మహారాష్ట్రలో 100కి పైగా చోరీ కేసులున్నాయని పోలీసులు తెలిపారు. కార్ల ముఠా అరెస్టుపై క్రైమ్ ఏసీపీ స్వాతి లక్రా ప్రస్తుతం మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. వాళ్ళు ఉన్నారు. ఆ గ్యాంగ్ మెంబర్స్ కి ఇతను మెయిన్ పర్సన్ అంటే వంశీ. అతను ఈ గ్యాంగ్ మెంబర్స్ కి అదే విధంగా వెహికల్ ఒక ఐడెంటిఫై చేసి దొంగతనం చేయమని చెప్తున్నారు. అంటే ఏ వెహికల్ వాళ్ళు ఇన్సూరెన్స్ సైట్ నుండి తీసుకున్నారు అండ్ అమ్మేశారు స్క్రాప్ లాగా. అలాంటి వెహికల్ సపోజ్ ఇనోవా ఉంటే ఇనోవా వైట్ కలర్, అదే విధంగా వాళ్ళు మళ్ళీ ఆ టైప్ ఆఫ్ వెహికల్ దొంగతనం చేస్తున్నారు. దొంగతనం చేసిన తర్వాత ఆ దొంగ వెహికల్ లో ఉన్న ఆ పార్ట్స్ అంటే చేసిస్ నంబర్ ఎక్కడ ఉంది ఆ పార్ట్ తీసేస్తున్నారు, ఎంజిన్ ఎక్కడ ఉంది ఆ పార్ట్ తీసేస్తున్నారు. మళ్ళీ ఈ స్క్రాప్ లో ఉన్న వెహికల్ కి పార్ట్స్ ఈ దొంగ వెహికల్ లో ఫిట్ చేస్తున్నారు. ఈ ఫిట్టింగ్ గురించి కూడా వాళ్ళు హైదరాబాద్ లో ఒక రెంటెడ్ హౌస్ తీసుకున్నారు. రగనగూడ అవుట్స్కర్ట్స్ ఆఫ్ హైదరాబాద్ లో ఉంది. అక్కడ వాళ్ళు ఈ అన్ని పని చేస్తున్నారు. అంటే దొంగ వెహికల్ నుండి కటింగ్, దాని తర్వాత ఆ స్క్రాప్ వెహికల్ నుండి ఫిట్టింగ్ అన్ని చేస్తున్నారు. ఇది ఎందుకు చేస్తున్నారు అంటే ఆర్టీఏలో మళ్ళీ ఈ యాజ్ అ సెకండ్ సేల్ వెహికల్ అంటే ఏది స్క్రాప్ వెహికల్ ఉంది అది యాజ్ దాట్ స్క్రాప్ వెహికల్ దే ఆర్ మళ్ళీ రీసేల్ చేస్తున్నారు. సో ఆర్టీఏలో కూడా రిజిస్టర్ చేసి యాజ్ అ పక్కా వెహికల్ వాళ్ళు మళ్ళీ అమ్మేస్తున్నారు. సో జెన్యున్ ఒక నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్ ఉంటుంది, అన్ని జెన్యున్ గా కనిపిస్తుంది. సో ఇన్ఫాక్ట్ ఎవరు ఆ వెహికల్ పర్చేస్ చేస్తారు వాళ్ళకి కూడా అది దొంగ వెహికల్ ఉంది అది చెప్పడానికి వీలు లేదు. అనదర్ థింగ్ వాట్ దే ఆర్ డూయింగ్ ఇస్ టోటల్ గా ఆ వెహికల్ ఏదైతే దొంగ వెహికల్ ఉంది అది టోటల్ గా మార్చేస్తున్నారు. లోపల కూడా వాళ్ళు ఈ డీసీ డిజైన్స్ దిలీప్ ఛాబరియా కోయంబత్తూర్ లో ఉన్నారు. వాళ్ళ దగ్గర తీసుకొని ఆ వెహికల్ లోపల గాని బయట పూర్తిగా వాళ్ళు మార్చేస్తున్నారు. కలర్ గాని డిజైన్ గాని అన్ని మార్చేసి దాని తర్వాత అమ్మేస్తున్నారు. సో ఇలాంటి వాళ్ళు యాక్చువల్ గా ఈ మెయిన్ గ్యాంగ్ మెంబర్ అంటే వంశీ ఉన్నారు. అతను ఆల్రెడీ వేరే వేరే ఏలిసెస్ లో పనిచేస్తున్నారు. అంటే వాళ్ళ పేరు ఉంది చక్రధర్, వంశీ, కిషోర్, మురళీధర్, అన్నాజీ, ఇలాంటి వేరే వేరే పేరుతో ఆయన పనిచేస్తున్నారు. అతను ఇంతకు ముందు కూడా 2009లో హైదరాబాద్ సిటీ పోలీస్ 65 వెహికల్స్ అతని దగ్గర నుండి రికవర్ చేశారు. మళ్ళీ అతను జైలు వెళ్ళారు. జైల్లో కూడా కొంతమందితో పరిచయం అయ్యారు. మళ్ళీ వాళ్ళు కూడా ఒక గ్యాంగ్ లో పెట్టేసి మళ్ళీ ఇలాంటి పని స్టార్ట్ చేశారు. ఇతను ఇంతకు ముందు నాట్ ఓన్లీ హైదరాబాద్ కానీ పుణేలో ఒక కేసు ఉంది అతని మీద, ఢిల్లీలో కూడా ఉంది, ముంబైలో కూడా ఉంది, విశాఖపట్నంలో కూడా ఫైనాన్స్ కేసు ఉంది. అదేవిధంగా ఇంకా మిగతా అక్యూజ్డ్ ఉన్నారు. మెయిన్ గ్యాంగ్ లీడర్ అంటే వంశీ ఉన్నారు. అతనితో పాటు శివ ఉన్నారు, పేపకాయల శివ. అతను కూడా ముంబై, ఢిల్లీ, పుణేలో కేసెస్ ఉన్నాయి. అతను ఇదే విధంగా ఆటోమొబైల్ థెఫ్ట్ కేసు ఉంది. ఇంకా ఒక గుంజా రత్న కిషోర్, అతను కూడా ఇంతకు ముందు 2009లో సిసిఎస్ లో ఒక కేసు ఉంది. విశాఖపట్నం టౌన్ లో కూడా ఒక కేసు ఉంది. అదేవిధంగా శ్రీను, అతని మీద కూడా కార్ఖానాలో చైతన్యపురిలో
సిసిఎస్లో కేసెస్ ఉన్నాయి. అదేవిధంగా తన్వీర్ అతని మీద కూడా చాలా కేసెస్ ఉన్నాయి. ఇంకా ఒక విజయ్ ఉన్నారు, అతని మీద కూడా పుణేలో ఢిల్లీలో కేసెస్ ఉన్నాయి. ఒక పర్సన్ నజీర్, ఇతను కూడా ఒక గ్యాంగ్ మెంబర్ ఉన్నారు, కానీ అతను ఇప్పుడు అబ్స్కాండింగ్ లో ఉన్నారు. మేము షార్ట్లీ అతనికి కూడా పట్టుకోవడం జరుగుతుంది. ఈ మోడస్ ఆపరండి కాకుండా ఇంకా ఒక మోడస్ ఆపరండి వాళ్ళకి ఉంది. ఈ దొంగ చేసిన వెహికల్స్ కి వాళ్ళు తర్వాత మళ్ళీ ఫైనాన్స్ కంపెనీలో మార్గేజ్ చేస్తున్నారు. మళ్ళీ దాంతో ఆల్మోస్ట్ 45 lakhs కూడా తీసుకోవడం జరిగింది. సో ఇలాంటి ఈ పెద్ద అంటే ఇంటర్ స్టేట్ గ్యాంగ్ ఉన్నారు. ఇప్పుడు ఇంతవరకు మేము 6 పట్టుకోగలిగాము, కానీ ఇంకా కొంతమంది ఉన్నారు. వీళ్ళకి మళ్ళీ పోలీస్ కస్టడీలో తీసుకొని వేరే గ్యాంగ్ మెంబర్స్ కూడా పట్టుకుంటాము. అదేవిధంగా టోటల్గా ఇప్పుడు 22 వెహికల్స్ గురించి మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. 13 వెహికల్స్ మన దగ్గర ఉన్నాయి, 9 వెహికల్స్ ఇప్పుడు విశాఖపట్నంలో ఉంది ఫైనాన్స్ దగ్గర.